హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్హాస్ కిచెన్. ఈరోజు టేస్టీ అండ్ స్పెషల్ రెసిపీ వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్. చిన్నవాళ్ళ నుండి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తినే ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెస్టారెంట్ స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. మనకు రైస్ మిగిలినప్పుడు చిటికలో ఇలా ఎగ్ ఫ్రైడ్ రైస్ని తయారు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇక లేట్ చేయకుండా ఆ తయారీ విధానం ఏమిటో చూసేద్దాము. ముందుగా ఎగ్ ఫ్రైడ్ రైస్ తయారు చేసుకోవడానికి 200 గ్రామ్స్ రైస్ని ఉడికించి తీసుకోవాలి. ఇలా ఉడికించి తీసుకున్న రైస్లోకి రుచికి తగినంత సాల్ట్, 1.5 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ధనియాల పొడి, గరం మసాలా పొడి సింపుల్గా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో వీడియో పోస్ట్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి చెక్ చేసి చూడండి. ఇలా మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత రెడీగా పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తరిగిన 1 కప్పు ఆనియన్స్, సన్నగా తరిగిన 4-5 పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇవి దోరగా వేయించుకున్న తర్వాత 1/2 కప్పు టమాటా ముక్కలు, కొంచెం కరివేపాకు వేసుకొని మరలా ఒకసారి బాగా వేయించుకోవాలి. టమాటా వేసిన తర్వాత హై ఫ్లేమ్లో 2 మినిట్స్ పాటు వేయించుకుంటే టమాటా సాఫ్ట్గా అవుతుంది. ఇవన్నీ బాగా వేయించుకున్న తర్వాత చిటికెడు పసుపు, రుచికి తగినంత సాల్ట్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఈ మిశ్రమం అంతా బాగా వేయించుకున్న తర్వాత ఒక సైడ్కి తీసుకోవాలి. సైడ్కి తీసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇక్కడ నా క్వాంటిటీకి సరిపడగా 2 ఎగ్స్ని వేసుకున్నాను. మీకు ఇక్కడ ఎగ్ మిక్స్ ఎక్కువ కావాలంటే 3-4 ఎగ్స్ వరకు తీసుకోవచ్చు. ఇలా ఎగ్ మిక్స్ వేసుకున్న తర్వాత కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకొని 1 మినిట్ పాటు ఆగిన తర్వాత అటు ఇటు వేయించుకుంటూ పీసుల్లా కట్ చేసుకోవాలి. ఇక్కడ ఎగ్ పీసెస్ కట్ చేసేటప్పుడు చిన్న చిన్న పీసుల్లో కాకుండా పెద్ద పెద్ద పీసుల్లో కట్ చేసుకుంటే మనం ఫ్రైడ్ రైస్ తినేటప్పుడు పీసెస్ అనేవి నోటికి తగిలి చాలా టేస్టీగా ఉంటాయి. ఎగ్ మిక్స్ అంతా బాగా ఫ్రై అయిన తర్వాత పక్కనే పెట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో కలుపుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక పక్కన పెట్టుకున్న కారం అన్నాన్ని ఇందులో వేసుకొని హై ఫ్లేమ్లో 2 మినిట్స్ పాటు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా హై ఫ్లేమ్లో కలపడం వల్ల ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది చాలా టేస్టీగా వస్తుంది. అలాగే రైస్ అనేది ఈవెన్గా కలుస్తుంది. చివరగా 1 చెక్క నిమ్మరసాన్ని పిండుకొని హై ఫ్లేమ్లో మరొకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సూపర్ టేస్టీ వేడి వేడి ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయినట్టే. ఇలా క్విక్గా ఎగ్ ఫ్రైడ్ రైస్ని తయారు చేసుకుంటే కడుపు నిండా తినేయచ్చు. చూశారు కదా ఎగ్ ఫ్రైడ్ రైస్ని ఎలా తయారు చేసుకోవాలో. అలాగే మీ ఇంట్లో కూడా మీరు తయారు చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.